ప్రైజ్ ద లార్డ్. వెల్కమ్ టు గాడ్స్ ప్లాన్ ఛానల్. ఈరోజు బిల్లీ గ్రామ్ జీవిత చరిత్రలో నుండి 15వ భాగాన్ని విందాం. సంకట పరిస్థితిని ఎదుర్కొంటూ. వేసవి ముగిసిపోతున్న సమయానికి కూడా వాటర్ గేట్ కమిటీ నిక్సన్ టేపులను సంపాదించలేకపోయింది. అయితే ఈ విషయంలో ప్రమేయం ఉన్నవారిని గుర్తుపట్టడం మాత్రం జరుగుతోంది. వారు ప్రస్తుతం నిక్సన్ పరిపాలన యంత్రాంగంలోనే ఉన్నారు. బిల్లీ తరచుగా మాట్లాడుతూ వచ్చిన వారు ఇందులో ఉన్నారు. వారు నిక్సన్ ఎలా ఉపయోగించుకుంటూ వచ్చారో బిల్లీ అప్పుడే గమనిస్తూ వచ్చాడు. వారి నమ్మకత్వాన్ని కూడా అతడు అప్పట్లో అనుమానించాడు. ఇప్పుడు ఈ సంఘటన వారు అపనమ్మకస్తులను నిరూపించింది. రిచర్డ్ నిక్సన్ కు ఈ విషయంతో సంబంధం లేదు. బిల్లీ తనలో తాను అనుకున్నాడు. ఆ మాటకొస్తే అతని పాలనా యంత్రాంగానికి అధికారి అయిన హాల్డ్ మన్ కు కూడా ఇందులో ప్రమేయం లేదు. కానీ అపనమ్మకస్తులైన ఉద్యోగులను తీసుకున్నందుకు వారిని నిందించాలి. 1973 వేసవి గ్రేహం కుటుంబానికి దుఃఖకరమైన సమయం. ఆగస్టు మాసంలో మధుమేహ వ్యాధితో బాధపడుతూ 80 ఏళ్ల నెల్సన్ బెల్ మరణించాడు. ఆయన స్వర్ణ నోవాలో పాతిపెట్టబడ్డాడు. రూత్ తల్లి అయిన వర్జీనియా నోరు పడిపోయి చావు బ్రతుకుల మధ్య కొట్టుమిట్టాడుతోంది. ఆ సంవత్సరపు ఆఖరులో నిక్సన్ వద్ద ఉపాధ్యక్షునిగా నున్న స్పైరో యాగ్న్యూ రాజీనామా చేశాడు. అతని రాజీనామాకు వాటర్ గేట్ సమస్యతో సంబంధం లేదు. వియత్నాం యుద్ధాన్ని ఆపడం ద్వారాను, చైనా ద్వారాలు తెరవడం ద్వారాను నిక్సన్ ప్రభుత్వం ఒక చరిత్రను సృష్టించింది. బిల్లీ, కొంతమంది నిక్సన్ స్నేహితులు ఈ విషయంలో తన నిర్దోషత్వాన్ని నిరూపించుకోవలసిందిగా నిక్సన్కు సలహా ఇచ్చారు. 1974 ఏప్రిల్లో నిక్సన్ తన టేపుల యొక్క లిఖిత సారాంశాన్ని విడుదల చేస్తూ తాను వాటర్ గేట్ సంక్షోభంలో నిర్దోషినని దేశ ప్రజలకు ప్రకటించాడు. అయితే ఈ లిఖిత సారాంశం తప్పుడు సమాచారంగా కనిపిస్తోందని బిల్లీ స్నేహితులు బిల్లీకి చెప్పారు. అవును, బిల్లీ అంగీకరించాడు. అతడు ఆ టేపులను ముందే బయట పెట్టకపోవడం వల్ల నాకు అనుమానంగానే ఉంది. బిల్లీ మే మాసంలో జరిగిన ఫోనిక్స్ కూడికల తర్వాత నిక్సన్ టేపుల యొక్క లిఖిత ప్రతులను చదవడం ప్రారంభించాడు. అతని ఆశ్చర్యం భయంగా మారింది. బిల్లీ దుఃఖించాడు. తానెంతో మూర్ఖుడు. తాను నమ్మిన నిక్సన్కు, టేపుల్లోని నిక్సన్కు చాలా తేడా ఉంది. నిక్సన్ కలుషితమైన వాడుగా, మంచితనం మీద నమ్మకం లేనివాడుగా, ఇతరులను ద్వేషించేవాడుగా అవి స్పష్టం చేస్తున్నాయి. తాను అతనితో సన్నిహిత సంబంధం కలిగి ఉండినందున బిల్లీ పశ్చాత్తాపడ్డాడు. అతడు చాలా దినాలు ప్రార్థించిన తర్వాత వైట్ హౌస్ యొక్క నైతిక విలువలను ఖండిస్తూ కన్నీళ్లతో ఒక పత్రికా ప్రకటన విడుదల చేశాడు. నిక్సన్ను ఏమాత్రం నాశనం చేయను, అతడు తనలో తాను అనుకున్నాడు. అతడే తన్ను తాను నాశనం చేసుకుంటున్నాడు. 1974 ఆగస్టులో నిక్సన్ రాజీనామా చేశాడు. నిక్సన్ వాస్తవాల్ని దాచిపెట్టినట్టుగా వాటర్ గేట్ కమిటీ నిర్ధారించింది. నిక్సన్ను ఓదార్చేందుకు బిల్లీ అనేక పర్యాయాలు ప్రయత్నించాడు గాని అతడు బిల్లీ ఫోన్ కాల్స్ని తీసుకోవడం లేదు. ఒక నెలలోగా క్రొత్తగా అధ్యక్షుడైన గెరాల్డ్ ఫోర్డ్ నిక్సన్ నేరాలన్నింటినీ క్షమిస్తూ ఒక ప్రకటన ఇచ్చాడు. నిక్సన్ ఇక బహిరంగ చర్చల్లోకి రాకపోవడంపై బిల్లీ సంతోషించాడు. కొంతమంది విమర్శకులు నిక్సన్ విషయంలో బిల్లీపై బురద చల్లాలని చూశారు. కానీ నిక్సన్
అంతరంగిక వ్యవహారాల్లో తాను ఎప్పుడు జోక్యం చేసుకోలేదని, ఆ మాటకొస్తే నిక్సన్ అధ్యక్షుడైన తర్వాత తాను అతనితో అతి కొద్దిసార్లు మాత్రమే కలుస్తూ వచ్చానని, అధ్యక్షుడిగా నుండిన జాన్సన్తో పోలిస్తే నిక్సన్తో తన సంబంధాలు అంత మాత్రమేనని బిల్లీ వాదించాడు. అయితే ఎప్పటిలాగానే బిల్లీ ఈ అపవాదులను విస్మరించాడు. అక్టోబర్ మాసంలో బిల్లీ దక్షిణ అమెరికాలో సభలు నిర్వహించాడు. రూత్ ఈ అవకాశాన్ని జిజీని, మనుమళ్లను, మనువరాండ్రను దర్శించేందుకు ఉపయోగించుకుంది. బ్రెజిల్లోని ఉన్న బిల్లీకి జిజీ నుండి ఒక ఫోన్ కాల్ వచ్చింది. దాని సారాంశం రూత్ హాస్పిటల్లో ఉంది. ఏమైంది? అతడు గట్టిగా అరిచాడు. పిల్లలు ఊగేందుకు ఒక చెట్టుకు ఊయాల వేస్తూ జిజీ వివరించడం ప్రారంభించింది. ఒక కర్రకు రెండు వైపులా త్రాళ్లను కట్టి ఒక కొమ్మకు ఆ త్రాళ్లను వేలాడదీసి ఒక ఊయలాగా తయారు చేస్తారని బిల్లీకి తెలుసు. అది కొమ్మకు సురక్షితంగా కట్టబడిందో లేదో పరీక్షించేందుకు అమ్మ ఆ కర్ర మీద కూర్చొని ఊగింది. అంతే. 15 అడుగుల దూరంలో వేగంగా పడిపోయింది. జిజీ కొనసాగించింది. ఎముకలేమైనా విరిగాయా? కాలి మడిమె, ప్రక్కటెముక, వెన్నెముక విరిగాయి. జిజీ దుఃఖించింది. ఇప్పుడెలా ఉంది? ఆమెతో నన్ను మాట్లాడించు. ఆమె కోమాలో ఉంది. జిజీ ఏడ్చింది. ఓ దేవా, బిల్లీ ప్రార్థించాడు. రూత్ను తీసుకోవద్దు. ఆమె లేకుండా నేను ఎలా కొనసాగగలను? రూత్ తిరిగి స్మారక స్థితిలోనికి వచ్చింది. కానీ ఆమె జ్ఞాపక శక్తి పడిపోయింది. ఇంకా ఆమెకు ఏం జరగబోతుంది? బిల్లీ అనుకున్నాడు. రూత్ తల్లి చనిపోయింది. ఆమె తన భర్త సమాధి ప్రక్కనే పాతిపెట్టబడింది. రూత్ కర్రల సహాయంతో అతి కష్టం మీద సమాధి వద్ద నిలబడింది. రూత్ విషయం బిల్లీ చాలా దుఃఖించాడు. ఆమె తల్లి, తండ్రి ఇద్దరూ చనిపోయారు. తన బుద్ధిహీనతతో చేసుకున్న ప్రమాదపు గాయాల నుండి ఆమె మెల్లగా కోలుకుంటుంది. ఫ్రాంక్లిన్ గురించి ఇక ఆమె చింతించని అవసరం లేనందుకు దేవునికి స్తోత్రం. ఫ్రాంక్లిన్ ప్రభువుకు హృదయం ఇచ్చాడు. ఫ్రాంక్లిన్ ఉదాహరణగా తీసుకుని బిల్లీ, రూత్లు నెడ్ను ఇంగ్లాండ్లో అత్యంత క్రమశిక్షణ కలిగిన ఒక పాఠశాలను పంపారు. వారు తమ తప్పును గ్రహించారు. ఇప్పుడు నెట్ విషయంలో విచారణ లేదు. ఇప్పుడు అతడు స్టోనీ బ్రోక్ పాఠశాలలో ఉన్నాడు. రూత్కు మళ్ళీ జ్ఞాపక శక్తి వచ్చినట్లయితే మాకందరికీ మంచి రోజులు వచ్చినట్టే బిల్లీ తలంచాడు. వారాలు గడిచే కొద్దీ రూత్ తన జ్ఞాపక శక్తిని తిరిగి పొందుతోంది. కానీ ఆమె నడుము ఇంకా నొప్పెడుతోంది. భవిష్యత్తులో దాని కొరకు ఆపరేషన్ చేయవలసి ఉంటుందని డాక్టర్లు చెప్పారు. బిల్లీ వైట్ హౌస్కు దూరం అయ్యాడు. తిరిగి అతడు దానికి దగ్గర అవదలుచుకోలేదు. ఈ రాజకీయాలు తనకనవసరం. తన గమ్యం స్వార్థ ప్రకటించడం బిల్లీ తలంచాడు. లిండన్ జాన్సన్ తనను ఉపయోగించుకోవడం ప్రారంభించాడు. ఐక్ కూడా నన్ను ఉపయోగించుకున్నాడు అతడు అనుకున్నాడు. అతడు అమెరికా ప్రస్తుత అధ్యక్షుడైన గెరాల్డ్ ఫోర్డ్ ను దర్శించి అతని కోసం ప్రార్థించాడు. ఫోర్డ్ సామరస్యంగానే ఉన్నాడు, కానీ సన్నిహిత సంబంధానికి సుముఖుడుగా లేనట్టుగా కనిపించాడు. 1952 నుండి ఉండిన అధ్యక్షులను ఆహ్వానించినట్టుగా బిల్లీ ఫోర్డ్ను కూడా తన కూడికలకు ఆహ్వానించాడు. ఫోర్డ్ తిరస్కరించాడు. బిల్లీ తన సేవలో కొనసాగుతున్నాడు. బిల్లీ గ్రహం ఇవాంజలికల్ అసోసియేషన్
1975వ సంవత్సరంలో 2 పెద్ద విజయాల్ని చవిచూసింది. వరల్డ్ వైడ్ పిక్చర్ ద్వారా ది హైడింగ్ ప్లేస్ అనే ఒక భారీ చలనచిత్రం నిర్మించబడింది. హలెన్లోని ఒక కుటుంబంలో జరిగిన సజీవ గాథతో ఈ చిత్రం నిర్మించబడింది. ఆ కుటుంబం 2వ ప్రపంచ యుద్ధ సమయంలో యూదులను, ఇతర కాందీశీకులను తన ఇంట్లో దాచిపెడతారు. ఆ కుటుంబం నుండి బ్రతికి ఉన్న 83 ఏళ్ల కోరీ టెన్ బూమ్ ఆ చలనచిత్రం యొక్క ప్రీమియర్ షోకి హాజరయ్యింది. కోరీ తన సూట్ కేస్ ద్వారా తప్పించబడి ఇప్పుడు ఒక సువార్థికురాలుగా ఉంది. బిల్లీకి ఆమె పట్ల చాలా ప్రేమాభిమానాలున్నాయి. ఆమె పరీక్షించబడినట్టుగా నేను పరీక్షించబడలేదు, అతడు అంగీకరిస్తూ ఉన్నాడు. ఆ తర్వాత బిల్లీ రాసిన ఏంజెల్స్ అనే పుస్తకం ఎక్కువ సంఖ్యలో అమ్మబడింది. దేవదూతల పైన ఎటువంటి ఆధునిక పుస్తకము రాయబడినందున బిల్లీ ఆ పరలోకపు సృష్టిని గురించి ఒక పుస్తకం రాయాలనుకున్నాడు. ఆధునిక మానవుడు దేవదూతలను గురించిన నమ్మకాల్ని పోగొట్టుకుంటున్నాడు. దానికోసం బిల్లీ ఏదైనా చేయాలనుకున్నాడు. అతడు వాణిజ్య దృష్టితో దానిని రాయలేదు గాని అవసరతను దృష్టిలో ఉంచుకొని రాశాడు. 1976లో మిచిగన్లో జరిగే బిల్లీ కూడికల్లో మాట్లాడేందుకు ఫోర్డ్ ఆసక్తి కనపరిచాడు. ఎన్నికలు జరగబో సంవత్సరంలో ఆయన ఆ ఆసక్తిని కనపరచడంపై బిల్లీ అసంతృప్తిని వ్యక్తం చేశాడు. అతని ఆసక్తి రాజకీయమైనది బిల్లీ అనుకున్నాడు. ఫోర్డ్ మాట్లాడడానికి బిల్లీ నిరాకరిస్తూనే అతన్ని ఒక ఆహ్వానితిగా రమ్మని చెప్పారు. ఫోర్డ్ ప్రత్యర్థి మరియు జార్జియా గవర్నర్ అయిన జిమ్మీ కాటన్ను కూడా అతడు ఆహ్వానించాడు. అతడు ఫోర్డ్ నిరాకరించాడు. బిల్లీకి జిమ్మీ కార్టర్ చాలా కాలంగా తెలుసు. కార్టర్ సువార్తను ప్రోత్సహించే సంఘానికి చెందిన ఒక భక్తిగల క్రైస్తవుడు. 1966లో అతడు విశ్రాంతి లేని ప్రజలు అనే బిల్లీ చలనచిత్రాన్ని ప్రదర్శిస్తూ ఏర్పాటు చేయబడిన ఒక చిన్న బహిరంగ కూడికకు అధ్యక్షత వహించాడు. సభలలో జాతిభేదం లేకుండా అందరూ సమానంగా కూర్చోవాలన్న బిల్లీ తలంపుతో కార్టర్ మనస్ఫూర్తిగా ఏకీభవించాడు. ఆ చలనచిత్రం చూపబడిన తర్వాత ప్రతిసారి జిమ్మీ కార్టర్ స్వయంగా సువార్తను ప్రకటించి పాపులను క్షమాపణ కొరకు వేదిక వద్దకు ఆహ్వానించేవాడు. 1973లో జరిగిన అట్లాంటా బహిరంగ సభల్లో కార్టర్ అధ్యక్షత వహించి ఒక రాత్రి గవర్నర్ గృహంలో బస చేసేందుకు బిల్లీని ఆహ్వానించాడు. కార్టర్ అధ్యక్ష పదవికి పోటీ చేయడం బిల్లీకి ఆనందాన్ని కలిగించింది. అయితే అతడు ఆ బాధ్యతలను నిర్వర్తించగలడా అన్న అనుమానం బిల్లీకి కలిగింది. కార్టర్ నౌకా విద్యాలయాల నుండి పట్టభద్రుడయ్యాడు కాబట్టి అతనికి సైనికానుభవం, ప్రభుత్వ కార్యనిర్వహణానుభవం రెండూ ఉన్నాయి. కార్టర్లోని తాత్కాలిక ఊరడించే దృక్పథం బిల్లీని కలవరపరిచింది. అమెరికా విరోధులు వారి బలహీనతలపైనే ఎప్పుడూ దాడి చేస్తుంటారు. బిల్లీ అనుమానాలపైనే పత్రికా విలేకరులు కూడా దాడి చేశారు. ప్రజలు జీవించవలసిన విధానాన్ని నీవు మొహమాటం లేకుండా చెప్తావు, కార్టర్ బిల్లీతో అన్నాడు. బిల్లీ ఎదుటివారిని గాయపరుస్తూ మాట్లాడుతాడని కార్టర్ కుమారుడు అన్నాడు. జిమ్మీ కార్టర్ భార్య రోసలిన్కు బిల్లీ రాసిన ఉత్తరంలో బిల్లీ ఆ విషయమై
సమగ్ర వివరణ ఇచ్చాడు. కార్టర్ ఎన్నికైనప్పుడు బిల్లీ ఆ నూతన అధ్యక్షునికి తన పూర్తి మద్దతును ప్రకటించాడు. అయితే బిల్లీ తన ప్రమాణ స్వీకారోత్సవానికి హాజరు కాలేదు. గత 20 ఏళ్లుగా అతడెప్పుడు ఈ సందర్భానికి గైరాజరు కాలేదు. ఆ తర్వాత 1 నెలకే అతడు వైట్ హౌస్లో అతిథిగా ఆహ్వానించబడినప్పటికీ కార్టర్తో ఆ తర్వాత అతడు మామూలు సంబంధాన్ని మాత్రమే కలిగి ఉన్నాడు. వియత్నాం యుద్ధానికి కారకులైన వారందరినీ కార్టర్ క్షమించాడు. అదొక క్రొత్త రాజకీయ ఎత్తుగడగా బిల్లీ పరిగణించాడు. గెరాల్డ్ ఫోర్డ్ చేసిన ఇలాంటి జిమ్మిక్కులు పెద్దగా పనిచేయలేదు, బిల్లీ అన్నాడు. మార్చి మాసంలో లాస్ వెగాస్లో బిల్లీ తన కూడికల్లో తలమునకలై ఉన్న సమయంలో ఒక వార్త అతన్ని దిగ్భ్రాంతికి గురి చేసింది. 235 పౌండ్ల బరువున్న గ్రేడీ విల్సన్ కు హఠాత్తుగా గుండెపోటు వచ్చింది. బిల్లీ ఉత్తర కరోలినాకు ప్రయాణమయ్యాడు. గ్రేడీని ఎవరు చూసేందుకు వీలు లేదని హాస్పిటల్ వద్ద వైద్యులు చెప్పారు. డాక్టర్, బిల్లీ మెల్లగా అన్నాడు, నేను గ్రేడీ గదికెళుతున్నాను. అతడు గ్రేడీ గదికి వెళ్ళి అతని ప్రక్కన ప్రార్థించాడు. వారి బృందమంతటిలో గ్రేడీ తనకు అత్యంత సన్నిహితుడు. గ్రేడీ కోలుకున్నాడు. 1977 వసంతకాలంలో అబ్జర్వర్ అనే పత్రిక బిల్లీ గ్రహం ఇవాంజలికల్ అసోసియేషన్ ఆర్థిక స్థితిని వివరంగా ప్రచురించింది. బిల్లీ వారికి ఆ సమాచారాన్ని అందించాడు. ఈ సంస్థ చాలా పెద్దదైనప్పటికీ ఎలాంటి మచ్చ లేనిది. ఈ సంస్థ ఏ సంవత్సరం వసూలు చేసిన సొమ్మును ఆ సంవత్సరమే ఖర్చు చేసేది. వసూళ్లు అవసరాన్ని బట్టి ఉండేవి. బిల్లీ గ్రహం ఇవాంజలికల్ అసోసియేషన్కు మినియా పోలీస్లో కొన్ని వందల మంది ఉద్యోగులున్నారు. దాని 2 కార్యాలయపు కట్టడాలకు మంచి చరిత్ర ఉంది. వాటిలో ఒకటి ఒక ఆయిల్ కంపెనీ నుండి కొనబడింది. ఆ ప్రక్కన ఒకప్పుడు ఒక కార్ షెడ్ ఉండేది. ఆ సంస్థకు 20కి పైగా డైరెక్టర్లున్నారు. ఈ సంస్థ ఆర్థిక సమానత్వానికి ఒక కారణం. అది బయట వారిచే ఏర్పరచబడిన ఒక కమిటీచే నడపబడమే. వారందరూ వేరే కంపెనీలలో డైరెక్టర్లుగా ఉన్నవారు. 1960కి ముందు దానికి ఒక ట్రస్ట్ ఏర్పాటు గావించబడింది. దీని నిధులను ఒక బ్యాంక్ అజమాయిషి చేస్తుంది. ప్రతి సంస్థకున్నట్టే ఆ సంస్థకు కూడా విమర్శకులున్నారు. ఉద్యోగస్తులకు పెన్షన్ సౌకర్యం లేదని, ఇతర సౌకర్యాలేవేవో లేవని కొంతమంది విమర్శిస్తుండేవారు. సంస్థ నిధులను స్టాక్ ఎక్స్చేంజ్లో పెట్టుబడిగా పెడితే బాగుండునని కొంతమంది అంటుండేవారు. కానీ ఆ సంస్థ దానికి అంగీకరించలేదు. చార్లెట్టీలోని అబ్జర్వర్ పత్రిక మన సంస్థ మచ్చలేనిదిగా ఉందని ప్రచురించింది, బిల్లీ అన్నాడు. అయితే బిల్లీ ఎంత జాగ్రత్తగా ఉన్నప్పటికీ అబ్జర్వర్ పత్రిక బిల్లీకి వ్యతిరేకంగా వార్త రాసింది. అతని ఈ సంస్థకు ఇంకో అనుబంధ సంస్థ ఉందని, ఆ సంస్థ తాను వసూలు చేసిన సొమ్మును సరిగా ఖర్చు చేయడం లేదని, 20 మిలియన్ డాలర్లకు పైగానే అందులో నుండి బిల్లీ కొట్టేశాడని, అదంతా స్టాక్ ఎక్స్చేంజ్లో పెట్టుబడిగా పెట్టబడిందని ఆ పత్రిక రాసింది. ది వరల్డ్ ఇవాంజలిజం అండ్ క్రిస్టియన్ ఎడ్యుకేషన్ ఫండ్ అనే సంస్థ డల్లాస్లో స్థాపించబడింది. 11 మంది సభ్యులు గల ఆ సంస్థలో 9 మంది బిల్లీ గ్రహం ఇవాంజలికల్ అసోసియేషన్ సభ్యులే. మిగతా 2 రూత్, ఆమె సహోదరుడు క్లైటన్.
వారు తమ పత్రికలో ఇవన్నీ వ్రాయక మునుపు నన్నెందుకు అడగలేకపోయారు? బిల్లీ విలపించాడు. ఇప్పుడు నేనేదో దాస్తున్నట్టుగా ప్రచారం చేశారు. తనపై వచ్చిన అపవాదును ఎదిరించేందుకు బిల్లీ తన అవర్ ఆఫ్ డెసిషన్ టెలివిజన్ కార్యక్రమంలో వివరణ ఇవ్వసాగాడు. ది వరల్డ్ ఇవాంజలిజం అండ్ క్రిస్టియన్ ఎడ్యుకేషన్ ఫండ్ అనే సంస్థ 3 సేవా కార్యక్రమాలను ప్రారంభించేందుకు ఏర్పరచబడింది. మొదటిది అషెవిల్లేలో సామాన్య ప్రజలకు శిక్షణా సంస్థ, రెండవది సువార్త శిక్షణా సంస్థ, మూడవది క్రైస్తవ క్రీడాకారుల శిక్షణా సంస్థ. వాటి ప్రారంభానికి కట్టడాలకు అవసరమైన సొమ్ము వాడబడకుండా అలానే ఉంది. అవి ప్రారంభించినప్పుడు ఆ సొమ్ము ఖర్చు చేయబడుతుంది. ఇందులో రహస్యం ఏమీ లేదు. 1970లోనే ఈ సంస్థ మినియాపోలిస్లో ప్రారంభించబడ్డట్టు బిల్లీ అప్పుడే ప్రకటించాడు. 1976లో ఒక పత్రిక దీని విషయం తనతో చర్చించినట్టు, వారి మధ్య జరిగిన సంభాషణను ఆ విలేకరి రికార్డు కూడా చేసినట్టు బిల్లీ గుర్తుకు తెచ్చుకున్నాడు. ఆ వార్తాపత్రిక విలేకరి అబ్జర్వర్ పత్రిక యాజమాన్యానికి చెందిన ఇంకో పత్రిక కోసం పనిచేస్తున్నాడు. రికార్డు చేయబడిన టేప్లను అసోసియేటెడ్ ప్రెస్ ద్వారా విడుదల చేయించేందుకు బిల్లీ కృషి చేశాడు. అన్ని పత్రికలు వాస్తవాన్ని ప్రకటిస్తూ అబ్జర్వర్ పత్రికను దూషించాయి. కానీ అమెరికా ప్రజలు నిందలనే గుర్తుంచుకుంటారు, బిల్లీ విలపించాడు. డబ్బు విషయాల్లో తాను చాలా జాగ్రత్తగా ఉంటున్నానని బిల్లీ ఇంతవరకు అనుకునేవాడు. కానీ అత్యంత జాగ్రత్తతో ఉండాలని ఇప్పుడే నిర్ణయించుకున్నాడు. డబ్బుకు సంబంధించిన తమ లావాదేవీలను చూసేందుకు బిల్లీ వెంటనే ఒక కౌన్సిల్ను ఏర్పాటు చేశాడు. తాము అప్రతిష్టాపాలు కాకుండా ఉండేందుకు ఇది చాలా అవసరం. సువార్థికులు మంచి పేరు ప్రతిష్టతలు కలిగి ఉన్నారని ఇతర టెలివిజన్ ఛానళ్లు ఈపాటికే ప్రజలకు తెలిపియున్నాయి. 1977లో బిల్లీ అట్లాంటాలోని సువార్థికుడైన అలెక్స్ హరస్టీని కలిశాడు. అతడొక డాక్టరు కూడా. కమ్యూనిజంను తప్పించుకునేందుకు అతడు హంగేరి నుండి ఇక్కడకు వచ్చి స్థిరపడ్డాడు. హంగేరిలో పెద్ద బహిరంగ సభలు మీరెందుకు ఏర్పాటు చేయకూడదు? హరస్టీ అడిగాడు. కమ్యూనిస్టు దేశంలో క్రీస్తు బహిరంగ సభలు ఏర్పాటు చేయడమా? కానీ నేను జరిపిస్తాను. అమెరికా నుండి హంగేరి 2 విషయాల్ని కోరుతుందని బిల్లీకి హరాస్ట్ వివరించాడు. 2వ ప్రపంచ యుద్ధం నుండి హంగేరి దేశానికి చెందిన మత చిహ్నమైన సెయింట్ స్టీఫెన్ కిరీటాన్ని అమెరికా తన వద్ద ఉంచుకుంది. హంగేరి ప్రభుత్వం రష్యా చేతిలో కీలుబొమ్మ ప్రభుత్వంగా అమెరికా హంగేరిని దూషిస్తూ ఆ కిరీటాన్ని హంగేరికి ఇవ్వడాన్ని తిరస్కరిస్తోంది. అది మొదటిది. ఇక రెండవది, హంగేరిలోని ప్రస్తుత ప్రభుత్వం అమెరికాతో వ్యాపార లావాదేవీలను కోరుతుంది. కానీ వీటిని ఆ దేశానికి మనం ఎలా ఇవ్వగలం? బిల్లీ సంకోచంగా అడిగాడు. ప్రభుత్వంలోని అత్యున్నత పదవుల్లోనున్న వ్యక్తులే ఈ పని చేయగలరు. జిమ్మీ కార్టర్ వద్ద తనకున్న పలుకుబడిని ఉపయోగించమని హరాస్టీ పరోక్షంగా తనకు చెబుతున్నాడా? బిల్లీ తనలో తాను అనుకున్నాడు. తన ఆలోచన ప్రకారం హంగేరీలో బిల్లీ కూడికల్ని జరిపించేందుకు హరాస్టీ అన్ని ఏర్పాట్లను చేశాడు. 1977
ఆఖరులో బుడాపెస్ట్ అనే ప్రదేశంలోని ఒక చర్చిలో బిల్లీ తన కూడికల్ని ప్రారంభించాడు. ఆ కూడికలకు హాజరైన కొన్ని వందల హంగేరి ప్రజలు ప్రత్యనుకూలంగాను జంకుతూనూ ఉన్నారు. అయితే ఎప్పటిలాగానే బిల్లీ ప్రసంగం వారి హృదయాల్ని దోచుకుంది. వారి అననుకూలత అపేక్షగాను, ఆ అపేక్ష ఆప్యాయతగాను మారాయి. 10 రోజులు కూడికల్లో అతడు అనేక పర్యాయాలు మాట్లాడారు. అతడు చివరిగా 30,000 మంది హాజరైన కూడికలో మాట్లాడాడు. అతడు యూదు నాయకులతోనూ ప్రభుత్వ అధికారులతోనూ కూడా మాట్లాడాడు. హంగేరి కూడికలు మిగతా తూర్పు ఐరోపా దేశాలకు ద్వారాలు తెరిచాయి. బిల్లీ ప్రమాదకారి కాదు, దేవుని కొరకైన ఆకలిని ఆయన తృప్తిపరుస్తాడు. బిల్లీని గురించిన వార్తలు తూర్పు ఐరోపా దేశాలన్నిటిలో వ్యాపించాయి. ఆ మరుసటి సంవత్సరం బిల్లీ పోలాండ్లో బోధించాడు. 1979లో ఇవాంజలికల్ కౌన్సిల్ ఫర్ ఫైనాన్షియల్ అకౌంటబిలిటీ అనే సంస్థను బిల్లీ ప్రారంభించాడు. ఈ సంస్థ సభ్యత్వం ఇష్టపూర్వకంగా ఎవరైనా తీసుకోవచ్చు, కానీ బిల్లీ గ్రహం ఇవాంజలికల్ అసోసియేషన్లో చేరడానికి చాలా షరతులున్నాయి. కార్టర్ పరిపాలనను చూసి బిల్లీ చాలా బాధపడ్డాడు. బయటికి భక్తిపరుడులా కనిపించే ఈ అధ్యక్షుడు తన క్రైస్తవ సిద్ధాంతాలను ప్రపంచ వ్యవహారాలకు వినియోగించసాగాడు. క్రైస్తవులు, క్రైస్తవేతరులు సమానంగా అతన్ని మొత్తడం ప్రారంభించాడు. కొండ మీద ప్రసంగపు సాధు స్వభావాన్ని ప్రదర్శించుకోవాలని అతడు తాపత్రయపడేవాడు. 1979లో ఇరాన్ ఎవరు ఊహించని విధంగా అమెరికా రాయబారుల కార్యాలయాన్ని ధ్వంసం చేసింది. 63 అమెరికన్లను ఇరాన్ వారు బందీలుగా చేసి హింసించసాగారు. సమస్య పరిష్కారానికి ఏమాత్రం కృషి చేయక చేతకాని వాడిలా ఉన్న కార్టర్ను చూస్తుంటే హృదయం పగిలిపోతుంది, బిల్లీ అన్నాడు. 1981లో సమస్య పరిష్కారమైంది. రొనాల్డ్ రీగన్ అమెరికా నూతన అధ్యక్షునిగా ప్రమాణ స్వీకారం చేసిన రోజే అమెరికా బందీలు విడుదల గావించబడ్డారు. వారిని వెంటనే విడుదల చేయకపోతే సైనిక చర్య తీసుకోబడుతుందని రీగన్ ఇరాన్ ప్రభుత్వాన్ని హెచ్చరించాడు. రీగన్ కేవలం బెదిరించేందుకే ఆ మాట అనలేదని బిల్లీకి తెలుసు. రీగన్ గత 25 ఏళ్లుగా బిల్లీకి తెలుసు. అతడు దృఢ స్వభావం గలవాడే కాని స్నేహశీలి కూడా. తన మనసులోని మాటను ఇతరులకు ఖచ్చితంగా వ్యక్తపరచడంలో అతడు ప్రవీణుడు. అతడు పూర్తి నిజాయితీపరుడు. ప్రపంచాన్ని గురించి తనకంటూ ఒక ఆశయాన్ని కలిగినవాడు. అతడు అధికారాన్ని సమర్థవంతంగా ఉపయోగించగల దిట్ట. బిల్లీ చాలా విషయాల్లో రీగన్ది నీలాంటి మనస్తత్వమే. బిల్లీతో అతని స్నేహితుడు ఒకడన్నాడు. బిల్లీ ఆ సంవత్సరంలో రూత్తోనూ ఆమె సహోదరుడు క్లైటన్ తోనూ సహోదరీలు రోజీ వర్జినాలతో కూడా చైనాకు వెళ్ళాడు. వారు సింకియాంగ్లోని తమ పాత కుటుంబ మిషనరీ స్థావరాన్ని సందర్శించారు. చాలా సంవత్సరాలుగా రూత్ ఈ ప్రయాణం కొరకు ఎదురు చూస్తోంది. చివరికి రిచర్డ్ నిక్సన్ చలువతో అది ఇప్పుడు సాధ్యమైంది. నిక్సన్ ఇప్పటికీ బిల్లీతో స్నేహపూర్వకంగా ఉంటున్నాడు. నిక్సన్ రాజీనామా చేసిన కొన్ని నెలల తరువాత వారు తిరిగి రాజీపడ్డారు. ఈ చైనా ప్రయాణం రూత్కు పూర్తిగా గత స్మృతులతో నిండినైంది. చైనాలో తాను స్వార్థ కూడికల్ని జరిపేందుకు ఎవరెవరి అనుమతి అవసరమో తెలుసుకొని
బిల్లీ వారిని కలిశారు. బిల్లీ వారికి రోమా 13వ అధ్యాయాన్ని ఉదహరిస్తూ క్రైస్తవులు మంచి పౌరులని వారికి ఓపికతో వివరించాను. మద్యపానం సేవించరాదని, దొంగతనం చేయకూడదని బైబిల్ గ్రంథం క్రైస్తవులకు బోధిస్తుందని అతడు వారికి తెలిపాడు. 10 ఆజ్ఞల నుండి కొండ మీది ప్రసంగం వరకు ఉన్న నీతి సూక్తులన్నింటినీ అతడు అధికారులకు వివరించాడు. ఇప్పుడు బిల్లీ ఇంటికెళ్ళి దేవుని చిత్తం కోసం వేచి ఉండాలి. చార్లెట్టీలో బిల్లీ తల్లి అనేక బలహీనతల వల్లనూ అనారోగ్యం వల్లనూ మంచాన పడింది. 2వ తిమోతిలోని వచనాల్ని ఆమె ఎప్పుడూ బిల్లీకి చెబుతుండేది. దీన్ని ఆమె ఫ్రాంక్లిన్ గ్రేహంతోనూ కలిసి చాలా సంవత్సరాలుగా బిల్లీ పక్షంగా ప్రార్థించింది. దేవుని ఎదుట యోగ్యునిగాను, సిగ్గుపడనక్కరలేని పనివానిగాను, సత్యవాక్యమును సరిగా ఉపదేశించువానిగాను నిన్ను నీవే దేవునికి కనపరుచుకొనుటకు జాగ్రత్త పడుము. 2వ తిమోతి 2:15. ఆమె ఇప్పటికీ బిల్లీ కోసం ప్రార్థిస్తూనే ఉంది. అంత మంచి హృదయం గల తన తల్లి తన కోసం నిరంతరం దేవునికి విజ్ఞాపన చేస్తూ ప్రార్థిస్తుండడం బిల్లీకి గొప్ప ఆదరణగా ఉండేది. మొదట్లో బిల్లీ తల్లి తన ప్రార్థనా పోరాటంలో తాను నిస్సహాయురాలిగా గలిబిలి చెందేది. కానీ సైతాను తనను అలా చేస్తున్నాడని ఆమె తర్వాత గ్రహించింది. చివరికి ఆమె కీర్తనల గ్రంథం 34వ అధ్యాయం ద్వారా తన్ను తాను ఆదరించుకునేది. యెహోవా యందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూత కావలియుండును, వారిని రక్షించును. యెహోవా భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూత కావలియుండి వారిని రక్షించును. కీర్తన 34:7. దేవదూతలు తన పడక చుట్టూ ఉన్నట్టు తాను చూశానని ఆమె అనేక సార్లు చెప్పింది. 1981 ఆగస్టు నెలలో 90 ఏళ్ల మారో గ్రేహం కన్నుమూసింది. నేను ఈ లోకంలోనే శాశ్వతంగా ఉంటానని నేను ఎప్పుడూ అనుకోను. ప్రస్తుతం 62 ఏళ్లు నిండిన బిల్లీ గ్రేహం అన్నాడు. తాను కూడా త్వరలో మరణించనయున్నాడా? ఇంకా ఈ లోకంలో తాను ముగించాల్సిన పనులు ఇంకేమున్నాయి? బిల్లీ ఆలోచించాడు. థ్యాంక్ యూ.